ఈ వారం బాక్సాఫీస్ ముందు చిన్న, మీడియం రేంజ్ హీరోల సినిమా సందడి కనిపించింది. ఇలా వచ్చిన వాటిలో 'జీబ్రా' కూడా ఒకటి. మరి చిత్ర కథ ఏంటి, ప్రేక్షకులను అలరించిందా లేదా ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. సో ఇందులో ఎవరు ఎలా చేసామో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో యాక్చువల్గా బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే ఆర్థిక నేరాలన్నీ ఆధారం చేసుకొని అల్లుకున్న కథ ఇది. దీన్ని గ్యాంగ్స్టర్ ప్రపంచంలో ముడిపెట్టి ఒక విభిన్నమైన చిత్రాన్ని తెరపై చూపించాలని ప్రయత్నం చేశారు దర్శకుడు. నిజానికి ఇది చాలా మంచి ఐడియా. కాకపోతే దీన్ని ఎలాంటి గందరగోళం లేకుండా ప్రేక్షకులను తేలికగా అర్థమయ్యే విధంగా చెప్పాలి. కానీ అలా చెప్పలేదని అనిపిస్తుంది నాకు కొంచెం. బ్యాంకింగ్ వ్యవస్థను, తీరుని అద్యతం ఆసక్తి రేకెత్తించేలా కథని నడపాలి. ఈ విషయంలో దర్శకుడు ఇంకాస్త కసరత్తు చేస్తే బాగుండేది. నిజానికి సూర్యకోణం నుండి సినిమాని ఆరంభించిన తీరు ఆసక్తికరంగానే ఉంటుంది. చక్రాంగు డిపాజిటు సమస్య నుంచి తన ప్రియురాల్ని కాపాడడం కోసం సూర్య చూపే తెలివితేటలు, బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల్ని అడ్డం పెట్టుకొని తన ఖాతాలో లేని డబ్బును తిరిగి తెచ్చుకునే తీరు థ్రిల్ చేస్తాయి. ఆ ఎపిసోడ్ అంతా ప్రేక్షకులకి చాలా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత దర్శకుడు తెరపై మరిన్ని మ్యాజిక్లు చేస్తాడన్న ఆసక్తి కలుగుతుంది. కానీ గ్యాంగ్స్టర్ అది గుప్తల కథ మొదలైనప్పటి నుండి సినిమాలో వేగం తగ్గిపోతుంది. ముఖ్యంగా కథకు కీలకమైన 5 కోట్ల చుట్టూ నడిచే డ్రామా, దాన్ని సూర్య కథకు లింక్ చేసిన తీరు రసవంతరంగా అనిపించవు. సో దేశ రాజకీయాల్ని శాసించేలా స్థాయిలో ఉన్న అపార కోటీశ్వరుడైన గ్యాంగ్స్టర్ ఓ కామెడీ విలన్ దగ్గర తన పరువు నిలబెట్టుకోవాల్సి రావడం ఏంటన్నది సిల్లీగా అనిపిస్తుంది. ఈ ప్రయత్నంలో కేవలం 5 కోట్ల కోసం హీరో వెంటపడడం ఏంటనేది మరీ సిల్లీగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ప్రేక్షకులను కిక్కిచ్చే ఎమోషన్స్ పెద్దగా ఏం కనిపించవు. ఒక దొంగతన ఎపిసోడ్లో సత్య తనదైన కామెడీ టైమింగ్ను థియేటర్లో నవ్వులు పూయించాడు. ఆఖరిలో తాము తిరిగి సంపాదించిన డబ్బును బ్యాంకులో పెట్టేందుకు హీరో గ్యాంగ్ పడే కష్టాలు, ఆ క్రమంలో చిన్న ట్విస్టుతో సినిమా ముగించిన తీరు మాత్రం బాగుంది. సో సూర్య పాత్రలో సత్యదేవ్ చక్కగా ఒదిగిపోయాడని చెప్పొచ్చు. నటుడిగా తనకు సవాల్ విసిరే అంశాలు ఆ పాత్రలో పెద్దగా ఏమీ లేవు. ఆదిత్యం తనకు అలవాటైన సటిల్డ్ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గ్యాంగ్స్టర్ దిశగా డాలీ ధనంజయ స్టైలిష్ లుక్లో కనిపించారు. కాకపోతే దర్శకుడు ఆయన పాత్రను సరైన రీతిలో తీర్చిదిద్దలేకపోయాడు. ఒకసారి తనను కరుడుగట్టిన గ్యాంగ్స్టర్లా, మరోసారి ఫన్నీ విలన్గా, ఇంకోసారి మంచి తండ్రిగా రకరకాలుగా చూపించారు. దీంతో ఈ పాత్రను ప్రేక్షకులు ఏ దశలోనూ సీరియస్గా తీసుకోలేదని చెప్పవచ్చు. సో దర్శకుడు చూపించాలనుకున్న జానర్లో కొత్తదనం ఉన్న కథను ఎలాంటి లోపాట్లు లేకుండా ఆసక్తికరంగా తీర్చిదిద్దలేకపోవడం తడబడ్డాడు. హీరో పాత్రను మినహా మరే పాత్రను చక్కగా డిజైన్ చేయలేకపోయాడు మన దర్శకుడు. సత్యదేవ్, సునీల్, సత్యరాజు, ధనంజయ సో వాళ్ళు సంగీతంలో పెద్దగా ఉన్నంతగా ఏం అనిపించట్లేదు. సో అదేవిధంగా ఆది డాలీ కూడా అంతగా ఏమనిపించదు. మంచి సత్యరాజు, జెన్నిఫర్ తదితరుల పాత్రలో పరిధి మేరకు ఉన్నాయి. సో చూశారు కదా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.